ఇక రుద్రవరంలో అమ్మవారి సత్రంలో అడుగుపెట్టగానే గాయత్రి, తాయారు ఎదురవుతారు. "మీరెందుకు ఇక్కడికొచ్చారని?" తాయారు అడగగా, "మేము కూడా మొక్కులు తీర్చుకోవడానికే వచ్చామని" చెప్తారు. "ఇక్కడి నుంచి వెళ్ళిపోమని" అనగా, "నీకంతగా ఉండడం ఇష్టం లేకపోతే నువ్వే వెళ్ళిపో" అని చక్రి అంటాడు. దీంతో మాధవ్ గొడవలెందుకు అత్త దేవుడికి మొక్కు చెల్లించేందుకు రేపు వెళ్ళిపోతాం కదా అని చెప్పడంతో అందరూ లోపలికి వెళ్ళిపోతారు. దారిలో తనపై దాడి చేయించిందెవరో పసిగట్టిన నారాయణ నేరుగా బావమరిది ఇంటికి వెళ్తాడు. "ఇన్నేళ్లైనా నీ పగ ఇంకా చల్లారలేదా?" అని అడుగుతాడు. "మా అక్కని చంపిన నిన్ను ఎందుకు వదిలిపెడతానని" అంటాడు. దీంతో నారాయణ కూడా అదే రీతిలో వార్నింగ్ ఇస్తాడు. "నా జోలికి నా బిడ్డల జోలికొస్తే నేను మళ్ళీ జైలుకి వెళ్ళడానికి సిద్ధమని" అంటాడు. "అమ్మవారికి బలిచ్చి మొదటి తల నీదే అవుతుందని" హెచ్చరించి వెళ్ళిపోతాడు నారాయణ. సత్రంలో తాయారు వంట చేయడం మొదలుపెడుతుంది. అప్పుడు అక్కడికి వేడి నీళ్లు కాచుకోవడానికి మహా వస్తుంది. తాయారు ఆమెను తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది. గిన్నె పట్టుకొని వెళ్తుండగా చక్రి వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. "మీ అత్త వేడి నీళ్లు కాచుకొనివ్వడం లేదని" చెప్తుంది మహా. దీంతో చక్రి వంటగదిలోకి వెళ్లి అత్తకు బుద్ధి చెప్పి వేడి నీళ్లు కాచి మహాకి ఇస్తాడు. తాయారు అత్త ఎలాగో వంట చేయనివ్వదని తెలుసుకున్న మాధవ్ సత్రం బయట కట్టెల పొయ్యి పెడతాడు. దీంతో మహా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. "నాకు కూడా ఇలా ఆరు బయట అందరూ కూర్చొని వంట చేసుకొని తినడం అంటే ఇష్టమని" చెప్తుంది మహా. "అచ్చం పిక్నిక్ వచ్చినట్లు ఉంటుందని" అంటుంది. తాయారు అత్త కూడా ఇక్కడికే వచ్చి వంట చేస్తే బావుంటుందని చక్రి అనగా, వెంటనే కన్నా వెళ్లి స్టవ్ వెలిగించే నాబు విరగొట్టి వస్తాడు. దీంతో చచ్చినట్లు తాయారు కూడా వంట బయటే చేస్తుంది. మాధవ్‌కు పోటీగా తాయారు కూడా కట్టెల పొయ్యి పెట్టి పప్పు వండడం మొదలుపెట్టగా, నారాయణ ఆమెను తిడతాడు. "అల్లుడికెవడైనా పప్పు వండి పెడతాడా?" అని నిలదీస్తాడు. "రేపు అమ్మవారి మొక్కు అవ్వగానే కోడికూర వండి పెడతామని" తాయారు చెప్తుంది. ఇంతలో గాయత్రి అక్కడికొచ్చి వాళ్ళ అమ్మ వండే పప్పు చూసి ఛీ అంటుంది. మాధవ్ వెజిటబుల్ బిర్యానీ చేయడం చూసి "మేమక్కడే తింటామని" అంటుంది. "అటు వెళ్ళావంటే కాళ్ళు విరగొడతానని" తాయారు గాయత్రితో అంటుంది. అప్పుడే అక్కడికి అల్లుడు రావడం చూసి నోరు మూసుకుంటుంది. గాయత్రి కావాలని "మీకు బిర్యానీ ఇష్టమా?" అని అడిగితే "నాకు ప్రాణమని" చెప్తాడు. అయితే మనం మాధవ్ బావ వాళ్ళ దగ్గరికి వెళ్లి బిర్యానీ తిందామని చెప్పి తీసుకెళ్ళిపోతుంది. అందరూ కూర్చొని భోజనాలు చేస్తుండగా సతీష్ అక్కడికి వస్తాడు. "మీ అన్నయ్యకు పెళ్లి కాకుండా నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావని" చక్రిని అడుగుతాడు. దీంతో మాధవ్ బాధపడతాడు. నారాయణ కల్పించుకొని, "మా మాధవ్ ప్రేమించిన అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి కాళ్ళ మీద పడితే మా వాడు త్యాగం చేసి వదిలేశాడని" చెప్తాడు నారాయణ. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.